हाय हेलो दोस्तों, वेलकम बैक टू माय चैनल द नीलिश शो। आज हम एक डांस वीडियो के ऊपर रिएक्शन देने वाले हैं और ये गाना है पोट्टीदाई कादमो और टाइटल है वीडियो का पंडू स्पेशल परफॉर्मेंस। ये ईटीवी का एक शो है, डांसिंग शो लाइक D15 चैंपियनशिप बैटल का है। इस पर्टिकुलर परफॉर्मेंस को रिक्वेस्ट किया है मना पल्ले जानपदम। थैंक यू सो मच फॉर द रिकमेंडेशन। तो चलिए बिना किसी देरी के शुरू करते हैं अपना रिएक्शन। And sorry for the disturbance. ఇప్పుడు మీ అందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వైజాగ్ నుంచి మా పండు వస్తున్నాడు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. హలో లొకేషన్ ఇక్కడే కదా, పక్కా కదా? సరే, ఎన్నో సంవత్సరాల తర్వాత నా పొట్టి నేను కలవబోతున్నాను. నా పొట్టి ఇక్కడ ఆఫ్రికాలో ఉంటుందని తెలిసి వచ్చా. పొట్టి పొట్టి పొట్టి. Oh yeah, who's this man? Yo, oh God, what's you want? Oh, is this Africa? ఎవర్రా మీరంతా? కోతుల్లా ఉన్నారు. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎవరైనా చూసారా? Oh my God, oh my God, oh my God, oh. Hey, Telugu people, mama. मैं एक्सपेक्ट नहीं करी थी कि वो लड़की की तरह आएगा. అదంతా పక్కన పెట్టు. వీళ్ళంతా ఎవరు పొట్టి? వీళ్ళు నా పిల్లలు నవీన్. ఏంటి వీళ్ళంతా నీ పిల్లలా? ఇది పుట్టిదాయి కాదమ్మా, ఇది గట్టిదాయమ్మా. నవీన్, నువ్వు డాన్స్ చాలా బాగా చేస్తావు కదా, నాతో ఒక్కసారి చేయొచ్చు కదా? Oh yeah, come on. పర్ఫెక్ట్. ఇచ్చింది ఏం చేసావు? ఏంటది? నేను కొన్న బంగారు నకిలీసును శేఖరు మాస్టర్కి ఇచ్చావా లేదా ప్రదీప్ అన్నకిచ్చావా, శ్రద్ధ దాసుకి ఇచ్చావా, ఆదన్నకిచ్చావా? నేను కొన్న బంగారు నకిలీసులు శేఖర్ మాస్టర్కి ఇచ్చావా, శ్రద్ధ దాసుకి ఇచ్చావా, ప్రదీప్ అన్నకిచ్చావా, ఆదన్నకిచ్చావా? నేను కొన్న బంగారు నకిలీసులు శేఖర్ మాస్టర్కి ఇచ్చావా, ప్రదీప్ అన్నకిచ్చావా, శ్రద్ధ దాసుకి ఇచ్చావా, ఆదన్నకిచ్చావా? పుట్టుదాయి కాదమ్మో గట్టిదయమ్మో, ఓ బంగారు ముక్కు పొడగ పెట్టుకున్నాము. పుట్టుదాయి కాదమ్మో గట్టిదయమ్మో, ఓ బంగారు ముక్కు పొడగ పెట్టుకున్నాము. ఏ ఆగాగు, శేఖర్ మాస్టర్ అంటే గుర్తొచ్చింది. ఆయన ఇంకా అలానే ఉన్నారా, ఏమైనా మారారా? బెల్లం దగ్గర సీమలాగా శేఖర్ మాస్టరు శ్రద్ధాన్ని వదలరా, ప్రియామణిని వదలరా, దివ్యాన్ని వదలరా, మాకు ఛాన్స్ ఇవ్వరా. బెల్లం దగ్గర సీమలాగా శేఖర్ మాస్టరు శ్రద్ధాన్ని వదలరా, ప్రియామణిని వదలరా, దివ్యాన్ని వదలరా, మాకు ఛాన్స్ ఇవ్వరా. శ్రద్ధాన్ని వదలరా, ప్రియామణిని వదలరా, దివ్యాన్ని వదలరా, మాకు ఛాన్స్ ఇవ్వరా. అమ్మో, నా మూడు పిలుస్తున్నాడు. నవీన్, మనం స్టార్ట్ చేద్దామా? లోపల ఏం జరిగింది? అబ్బా నవీన్,
ప్రదీప్ స్టోరీ అంటే చెప్పు, వింటా. వాళ్ళు వీళ్ళు అవుతున్నారు జోడీలు, బాడీ మూమెంట్స్ యార్. ఈ జోడి ఎక్కడా కాస్త సిప్పు సోదరా, ఇక టైము లేదురా, త్వరగా తాళి కట్టరా. వాళ్ళు వీళ్ళు అవుతున్నారు జోడీలు, నీ జోడి ఎక్కడా కాస్త సిప్పు సోదరా, ఇక టైము లేదురా, త్వరగా తాళి కట్టరా. జోడి ఎక్కడా కాస్త సిప్పు సోదరా, ఇక టైము లేదురా, త్వరగా తాళి కట్టరా. నీ జోడి ఎక్కడా కాస్త సిప్పు సోదరా, ఇక టైము లేదురా, త్వరగా తాళి కట్టరా. నవీన్, మనం స్టార్ట్ చేద్దామా? అమ్మో, మళ్ళీ పిలుస్తున్నాడు. ఏ ఆగాగు, ఎప్పుడు వెళ్తావు వస్తావు. వాడు బయటికి రాడా? రే నువ్వు బయటికి రారా. అయ్యో వద్దు నవీన్, ఏ నువ్వు బయటికి రారా రే. వద్దు నవీన్. ఏ నువ్వు ఆగు. అరే నువ్వు బయటికి రారా. గట్టిదాయి కాదమ్మో గట్టిదయము, మా బంగారు ముక్కు పడగ పెట్టుకుందాము. గట్టిదాయి కాదమ్మో గట్టిదయము, మా బంగారు ముక్కు పడగ పెట్టుకుందాము. గట్టిదాయి కాదమ్మో గట్టిదయము, మా బంగారు ముక్కు పడగ పెట్టుకుందాము. ఓ బంగారు ముక్కు పడగ పెట్టుకుందాము. ఓ బంగారు ముక్కు పడగ పెట్టుకుందాము. బంగారు ముక్కు పడగ పెట్టుకుందాము. ఓ బంగారు ముక్కు పడగ పెట్టుకుందాము. గట్టిదాయి కాదమ్మో గట్టిదయము, మా బంగారు ముక్కు పడగ పెట్టుకుందాము. వండర్ఫుల్ సూపర్ ప్రెజెంటింగ్ యూ శ్రీ 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 పండు 2.0. ఇదే పండైంది శిఖ మాస్టర్. పండోటమే కాదు, ఇంతమంది పిల్లలకి తల్లి కూడా అయ్యింది. చాలా హ్యాపీగా ఉందిరా. ఇన్నాళ్ళ తర్వాత నువ్వు లేడీ గెటప్ వేసి మమ్మల్ని ఇంత ఎంటర్టైన్ చేసినందుకు సూపర్ రా. నవీన్, నీ బాడీ లాంగ్వేజ్ అయితే అసలు ఒక రేంజ్ లో ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. దీన్ని రెగ్యులర్ గా కూడా చేయొచ్చు. అలా కాదని చెప్పి నువ్వు తనకు ఒక బాడీ లాంగ్వేజ్ ఇచ్చి తన బాడీ లాంగ్వేజ్ తో చేపించావు. ఇది సూపర్ పండు. నాకైతే ఈ పుట్టిదే గుర్తొస్తుంది పద్దాక. కానీ ఏ మాటకి ఆ మాట పండు. సూపర్. గట్టిదాయి కాదమ్మో గట్టిదయము, మా బంగారు ముక్కు పడగ పెట్టుకుందాము. గట్టిదాయి కాదమ్మో గట్టిదయము, మా బంగారు ముక్కు పడగ పెట్టుకుందాము. గట్టిదాయి కాదమ్మో గట్టిదయము, మా బంగారు ముక్కు పడగ పెట్టుకుందాము. చాలా హ్యాపీగా ఉందిరా. నువ్వు ఇప్పుడు ఇదే గెటప్ తో కంటిన్యూ చేస్తే మేము ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం. అలా చూడకండి మాస్టర్, నాకు దగ్గర ఉంది. అండ్ ఈ పాట స్పెషల్ ఈ పర్ఫార్మెన్స్ కోసం రాసిన అతను కూడా ఇక్కడే ఉన్నాడు. ఓ రియలీ? సూపర్ అండి. అంటే మా మీద కూడా ఒక సాంగ్ రాశారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. సచ్ మే బాగా ఎంజాయ్ చేశారు. ఈ రోజు ఇది జారిపోయిన పండు, మారిపోయిన పండు, ఏం పండు ఈ రోజు మీరు చితక్ కొట్టేశారు, ఇచ్చి పడేశారు, అన్ని చించేశారు. ఈ పండును ఇంకో పండు రెడీ చేశాడు. పండు గారు మీరు కూడా రండి. उनका नाम पंडू है क्या?
दर्द कर रहा है। बहुत 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 अच्छा है, बहुत मज़ा आया। और इसमें नवीन बोल के जो पंडू के ऑपोजिट में किया ना, उसके एक्सप्रेशंस, उसका बॉडी जो भी मूवमेंट है, जो बॉडी का जो भी मैनरिज्म्स है, बहुत अच्छी लगी, बहुत फ़नी था, बहुत एन्जॉयबल था सच में यार। अगर उनका नाम सच में नवीन है तो स्टैंडिंग ओवेशन बनता है, बट कैमरा सेटअप है इसलिए नहीं दे रही हूँ। बट रियली यार बहुत अच्छी तरह से किया है उन्होंने। उनका एक्सप्रेशंस देख के ही बहुत मज़ा आ रहा था, बहुत हंसी आ रही थी। और आई वॉज रियली सरप्राइज्ड कि ये सिर्फ एक परफॉर्मेंस के लिए गाना लिखा गया है। सच में यार अच्छा लगा। और पंडू, आई वॉज नॉट एक्सपेक्टिंग कि वो लड़की के भेस पे आके करेगा, बट वो जो खड़े होके स्टिल रह के जो स्टेप्स कर रहे थे ना हाथ से, वो भी बहुत मज़ा आ रहा था। उस तरह के जो जितने भी स्टेप्स आए ना, बहुत मज़ा आया उनमें। और स्टोरी लाइन जो भी इस गाने के इर्द गिर्द बना है ना, बहुत अच्छा लगा। लाइक ये अपनी प्रेमिका को ढूंढते हुए अफ्रीका जाते हैं बहुत सालों के बाद, तो वहाँ देखते हैं कि बहुत सारे बच्चे हैं, शादी हो गई है, ऐसा कुछ। वो पार्ट बहुत फनी लगा कि उसके हस्बैंड बार बार बुलाते हैं और घर के अंदर जाती है, चीख निकलती है। अच्छा लगा। आई डोंट नो यार, मैं एक्सपेक्ट नहीं कर रही थी कि कॉमेडी एंटरटेनमेंट भी होगा इसमें। मैं सिर्फ डांस बहुत बढ़िया बढ़िया स्टेप्स देखने मिलेंगे ऐसा सोच के आई थी इस वीडियो को देखने, बट ऑलराउंडर था यार। हंस हंस के जौ दर्द कर, अभी भी दर्द कर रहे हैं। मैं कंट्रोल करना चाह रही हूँ हंसना, बट as soon as I think of this performance, हंसी निकल रहा है। ओके, बहुत अच्छा लगा। और जिस तरह से बाद में कोरियोग्राफर्स को पूछा गया था उनके राय, और जजेस के भी राय पूछा गया था, उन्होंने भी जो मुझे लगा वो ही कह रहे थे कि बहुत अच्छी तरह से किया है। और नवीन के जो एक्सप्रेशन थे वो अच्छे लगे। और आई डोंट नो कि उनका मैंने कभी देखा नहीं है उनका परफॉर्मेंस, तो आई कांट जज कि वो क्या बोल रहे हैं, किसके बारे में बोल रहे हैं। बट ये बात सच में मैं भी बोल सकती हूँ कि उनके एक्सप्रेशंस, बॉडी मैनरिज्म्स बहुत 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 बढ़िया थे। एंड कोरियोग्राफी भी, ओ माय गॉड, अच्छा लगा। और कोरियोग्राफर्स जो भी बैठे हुए ना, इतना एंजॉय कर रहे थे। मुझे बहुत अच्छा लगा जिस तरह उनकी राय पूछने के बाद वो बोलते हैं कि हमें स्टेज पे आना है। उनको उनको इतना अच्छा लगा वो परफॉर्मेंस की वो खुद जाके नाचते हैं स्टेज पे अपने फेलो कोरियोग्राफर के साथ। तो उनका जो सपोर्ट एक दूसरे के लिए देख के वो भी अच्छा लगा बहुत। इवन दो वी आर कम्पीटिंग ऑन द स्टेज, बट वो बॉन्डिंग होती है, वो दोस्ती होती है ना, बहुत अच्छा लगा वो देखने को मिला यहाँ। एंड ओ माय गॉड, बहुत एंजॉय करते जो भी वहाँ बैठे हुए थे सेट के ऊपर, वो भी बहुत एंजॉय कर रहे थे। जिस तरह ये जजेस के बारे में जब टॉपिक आया तो स्टेज छोड़ के उनके पास पोडियम के पास जाते हैं ना, वो जो बैठे हुए थे ना, वो क्रू होगा शायद या फिर ऑडियंस है। बहुत अच्छा लगा, बहुत मज़े ले रहे थे वो देख के अच्छा लगा मुझे। आप लोग बताएं आपको कैसा लगा, कमेंट में ज़रूर लिख के भेज दीजिएगा। एंड प्लीज़ लाइक, शेयर एंड सब्सक्राइब करना मत भूलिएगा। फिर मिलते हैं अगले रिएक्शन, तब तक के लिए बाय।